హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు జూన్ 1న ఇవ్వబోయే పెన్షన్ 4,000 రూపాయలతో పాటుగా పెన్షన్దారుల ఇళ్లకు మరొక కానుకను కూడా అయితే ఏపీ ప్రభుత్వం అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు. తప్పనిసరిగా రేపు మీరు ఈ ఒక్కటి మీరు చూపించి తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే మీకు ఏమేమి ఇస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే పెన్షన్దారులకు సంబంధించి మనకేంటంటే కొంతమంది పెన్షన్లు అనేది రద్దు చేస్తున్నారు. మీ పెన్షన్ ఉందో లేదో చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ యొక్క పెన్షన్ ఐడీ కార్డ్ ఉంటుంది కదా! సో, ఆ ఐడీ కార్డ్‌లో మీకు పెన్షన్ ఐడీ నంబర్ ఉంటుంది. ఆ నంబర్ అనేది మీరు జస్ట్ ఎంటర్ చేసి మీరు క్లారిటీగా చెక్ చేసుకొని మీకు ఒకవేళ స్టేటస్ యాక్టివేషన్ అనేది చూపిస్తే గనక మీకు పెన్షన్ ఉన్నట్టు. లేదంటే గనక మీకు ఇన్‌యాక్టివేషన్ చూపిస్తే గనక మీ పెన్షన్ తొలగించారని అర్థం అండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి జూన్ 1న పెన్షన్ 4,000 రూపాయలైతే ఇవ్వబోతున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. పెన్షన్దారులు కొంతమంది ఏందంటే 10,000, ఇంకొంతమందికి ఏందంటే 6,000, ఇంకొంతమందికి 15,000 రూపాయలు 4 కేటగిరీలకు సంబంధించి పెన్షన్లు అనేది ఏపీ ప్రభుత్వం అయితే ప్రతి నెల అందజేస్తున్నారు. అయితే ఈ పెన్షన్‌తో పాటుగా మనకు మరొక కానుక కూడా అయితే ఇవ్వబోతున్నారండి. అయితే ఆ కానుక ఏంటంటే మనకు ప్రతి నెల అమలు చేసే పథకాలు పెన్షన్ను ప్లస్ ఏందంటే మనకు రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి రేషన్ పథకం. అయితే రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి ప్రతి ఒక్కరికి ఇస్తారా కదా అని చెప్తే, సో లేదండి, మనకు పెన్షన్దారులకు మాత్రమే ఇంటి దగ్గర పంపిణీ అయితే చేస్తున్నారు. అది ఎవరికి చేస్తున్నారు ఏంటని చూసుకున్నట్లయితే పెన్షన్లు తీసుకునే వారు ఎవరైతే ఉన్నారో 60 సంవత్సరాల వాళ్ళు, అంటే ముసలి వాళ్ళు, వృద్ధులు. సో వీళ్ళేందంటే రేషన్ షాపుల దగ్గర వెళ్ళలేని పరిస్థితి. అంటే వెళ్ళినా అక్కడ లైన్‌లో నిలబడుకోవడము, ప్లస్ ఈ ఎండలో ఏందంటే అక్కడ లైన్‌లో నిలబడుకొని రేషన్ తీసుకోవాలంటే చాలా వరకు ఇబ్బందవుతుంది. అందుకు ఏపీ ప్రభుత్వం ఏంటంటే పెన్షన్‌దారులు ఎవరైతే ఉన్నారో వీరి ఇళ్ళ దగ్గరికి ఎవరైతే ఈ డీలర్స్ ఉన్నారో రేషన్ డీలర్లు వాళ్ళు వెళ్ళి వేలిముద్ర అనగా వారికి సంబంధించినటువంటి ఈపోస్ యంత్రంలో వేలిముద్ర బయోమెట్రిక్ అనేది తీసుకొని వారికి ఎన్ని కేజీలు అయితే రేషన్ వస్తుందో అన్ని కేజీల రేషన్ అనేది వారి ఇంటి దగ్గరికే ఇచ్చే విధంగా ఏపీ ప్రభుత్వం కొత్త రూల్ అనేది తీసుకొచ్చారు. సో ఇందులో నిమిత్తం మనకేంటంటే రేపటి నుండి మీ ఇళ్లకు ఈ ఎవరైతే రేషన్ డీలర్లు ఉన్నారో ఈ డీలర్లు యూపోస్ యంత్రం అనేది తీసుకొనొచ్చి మీ దగ్గర వేలిముద్రలు అనేది తీసుకుంటారండి. ఈ వేలిముద్రలు మీరు ఇస్తే గనక మీకేందంటే ఈ రేషన్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 5 కేజీస్ అనుకోండి. ఈ 5 కేజీస్ డైరెక్ట్‌గా మీ ఇంటి వద్దకే తీసుకొనొచ్చి ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు రేషన్ షాపులకు వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. లైన్‌లో నిలబడుకోవాల్సిన అవసరం అయితే అంతకంటే ఎక్కువ లేదు. బట్ ఏందంటే మీరు ఏం చేయాలంటే మీరు డైరెక్ట్‌గా ఈ వేలిముద్రలు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ వేలిముద్రలు ఇస్తేనే మీకు రేషన్ అనేది వస్తుంది. మీ ఇంటి దగ్గర రేషన్ అనేది తీసుకొనొచ్చి ఆ డీలర్లు కానీ, సో ఎవరైనా వారికి సంబంధించినటువంటి హెల్పర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహకారంతో ఈ రేషన్ అనేది మీ ఇంటికైతే చేరుతుందండి. సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. అయితే పెన్షన్దారులకు మాత్రమే ఈ అవకాశము. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం రేషన్ షాపుకు వెళ్ళాలి. రేషన్ షాపులు వెళ్ళి డైరెక్ట్‌గా లైన్‌లో నిలబడుకొని ఆ బియ్యము, అలాగే ఏదైతే వాళ్ళకు ఎక్స్‌ట్రా వస్తుందో చక్కెర కానివ్వచ్చు, గోధుమలు, సో ఇవన్నీ ఏదైతే మీకు ఇస్తారో మీ ఏరియాలో అది తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానెల్ ఫాలో అవుతుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.